చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. సంతోషాలకు ఆరంభం, కొత్త పుంతలు తొక్కింది. సంతోషాలకు ఆరంభం, కొత్త పుంతలు తొక్కింది. యుగాది అంటే యుగారంభమని అర్థం తెలిపింది. శుభకరమైన పనులకు ఉగాది నాంది పలికింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. బ్రహ్మదేవుడు సృష్టిని చైత్రపాడ్యమి రోజున ఆరంభించెను అని చెప్పే బ్రహ్మ పురాణము గాథలు. బ్రహ్మదేవుడు సృష్టిని చైత్రపాడ్యమి రోజున ఆరంభించెను అని చెప్పి బ్రహ్మ పురాణము గాథలు. అందరు వ్యతలను వదిలేసి ఆత్మానందము పొందమని, అందరు వ్యతలను వదిలేసి ఆత్మానందము పొందమని కష్ట సుఖాలను కలబోసి 6 రుచులుగా మార్చింది. కష్ట సుఖాలను కలబోసి 6 రుచులుగా మార్చింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. మానవులంతా ఒక్కటిగా కలిసి ఉండాలని భావన, జీవిత పరమార్థం తెలిపే ఐందవ సంస్కృతి మనదిగా. మానవులంతా ఒక్కటిగా కలిసి ఉండాలని భావన, జీవిత పరమార్థం తెలిపే ఐందవ సంస్కృతి మనదిగా. తరాలను అందరూ వదిలి అన్నదమ్ములుగా ఉండమని, సమాజమంతా భావి తరాలకు సౌందర్యంగా ఉంచమని. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. సజీవులను ఏనాడు ఇష్ట దేవతగా మొక్కమని, మనతో పాటు మూగ జీవులను ప్రేమగా చూడమని. కష్ట జీవులను ఏనాడు ఇష్ట దేవతగా మొక్కమని, మనతో పాటు మూగ జీవులను ప్రేమగా చూడమని. మన్నును అన్నం చేసే రైతుకు చేతులెత్తి మొక్కమని, మన్నును అన్నం చేసే రైతును చేతులెక్కి మొక్కమని. ఆడి పంటల భారతదేశం పచ్చగా ఉండాలని. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది.